గుడ్ ఆఫ్టర్నూన్ లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. మీకు వెన్నుముకలో వంకరగా ఉండటం లేకపోతే వెన్నుముకలో నొప్పి ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారు అయితే వీటికి సంబంధించిన మాట్లాడటానికి మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు డాక్టర్ జీపీవి సుబ్బయ్య గారు, స్పైన్ సర్జన్, అలా గ్లోబల్ హాస్పిటల్స్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు. హలో. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, ఈ వెన్నుముకలో అసలు నొప్పి అనేది ఎందుకు వస్తుంది? అంటే పెయిన్ జనరేటింగ్ ఇప్పుడు నార్మల్గా ఏంటంటే కన్వెన్షనల్ టీచింగ్ మాకు ఎంబీబీఎస్లో నేర్పించేటప్పుడు అసలు ఈ వెన్ను ప్రాబ్లమ్స్ని ఎలా పరీక్ష చేయాలని చెప్పేటప్పుడు ఏంటంటే వీళ్ళకి నరాలు ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అని చెప్పి టెస్ట్ చేయాలని చెప్పేవాళ్ళు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ టీచింగ్ ఎట్లా ఉందంటే పెయిన్ జనరేటర్స్ ఏమున్నాయి అంటే పేషెంట్కి నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇప్పుడు నొప్పి అనేది మనకి ఎక్కడెక్కడి నుంచి రావచ్చు అంటే నడుము భాగం తీసుకున్నా కానీ లేకపోతే మెడ భాగం తీసుకున్నా కానీ మనకేంటంటే ఇప్పుడు ఈ చర్మం నుంచి స్కిన్ నుంచి పెయిన్ రావచ్చు, ఈ కండరాల నుంచి మనకి నొప్పి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీరు డిస్క్ అంటారు కదా, అంటే వెన్నుపూసల మధ్యలో ఉండేది, రెండు వెన్నుపూసల మధ్యలో డిస్క్ నుంచి నొప్పి రావచ్చు. అదే వెన్నుపూసల మధ్యలో జాయింట్స్ ఉంటాయి, ఫ్యాసెట్ జాయింట్స్ అని, ఈ జాయింట్స్ నుంచి నొప్పి రావచ్చు. ఈ బోన్స్ నుంచి వెన్నుపూసల నుంచే నొప్పి రావచ్చు, ఈ నరాల నుంచి కూడా నొప్పి రావచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే కాంబినేషన్ అంటే ఒకదాని నుంచే కాకుండా రకరకాల పార్ట్స్ నుంచి మనకి నొప్పి రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ వీటిలో ఏ ఒక్క పార్ట్ అయినా సరే ఎఫెక్ట్ అయితే మనకి నొప్పి రావడానికి అవకాశం ఉంటుందంటారు. అలాగే వెన్నుముక వంకర అంటారు, అంటే అది ఎప్పుడు తెలుస్తుంది మనకు? అసలు వెన్నుముకలో వంకర అనేది ఎందుకు వస్తుంది, మనం ఎలా తెలుసుకోవాలంటారు అసలు మనకు ఉన్నదా లేదా అనేది? అంటే ఇప్పుడు ఈ వెన్ను వంకరలని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చండి. ఒకటేంటంటే వెన్ను పక్కకి వంగిపోతూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం వెనక నుంచి చూస్తే స్పైన్ నిటారుగా స్ట్రైట్గా ఉంటుంది కదండి. ఈ నిటారుగా ఉన్న స్పైన్ పక్కకి వంగిపోవడాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. అదే ఒక్కోసారి ముందుకు వంగిపోతూ ఉంటుంది, మనం తెలుగులో గూని అని చెప్పుకుంటాం, లేదా మేము కైఫోసిస్ అని చెప్పుకుంటాం. సో ఈ రెండింటిని అంటే ఈ స్కోలియోసిస్ని ఈ కైఫోసిస్ని కలిపి మేము స్పైనల్ డిఫార్మిటీస్ అని చెప్పుకుంటాం అనమాట. ఈ స్పైనల్ డిఫార్మిటీస్ ఏంటంటే మనకి 2 గ్రూప్స్ ఆఫ్ ఏజెస్లో ఎక్కువగా వస్తుంటుందండి. ఒకటేంటంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది, అంటే ఎక్కువగా 10 to 18 years కింద చెప్పుకోవచ్చు. ఈ ఏజ్లో ఎక్కువగా వస్తుంది. అది ఇంకొక ఏజ్ గ్రూప్ ఏంటంటే అబౌవ్ 60 years, 60-65 years దాటిన తర్వాత ఎక్కువగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చిన్నపిల్లల్లోకి వచ్చినట్లయితే ఈ స్కోలియోసిస్ కానీ కైఫోసిస్ కానీ ఎక్కువగా వచ్చే కారణం ఎందుకు వస్తుంది అనేది చాలామంది చిన్నపిల్లల్లో మనకు కారణం తెలియదండి. అందుకే వీటిని మనం ఇడియోపాథిక్ స్పైనల్ డిఫార్మిటీస్ అంటాం. అంటే కారణం లేకుండా వచ్చే వెన్ను వంకల్ని ఇడియోపాథిక్ డిఫార్మిటీస్ అంటాం. కొంతమందిలో ఏంటంటే లోపల ఏదైనా కారణం ఉండి వెన్ను వంకర రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి కారణాలు ఏంటంటే ఈ వెన్నుపూసలు డెవలప్మెంట్ తోటి బై బర్త్ పుట్టుకతోనే వెన్నుపూసలు సరిగా డెవలప్ కాలేదు, దానివల్ల వెన్ను వంకర రావడానికి అవకాశం ఉంది. లేకపోతే ఒక్కొక్కసారి ఇప్పుడు నరాలకు సంబంధించిన వ్యాధులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోలియో చూడండి, ఈ పోలియో ఏంటంటే నరాలని దెబ్బతిని దానివల్ల వెన్ను వంకర్లు రావడానికి అవకాశం ఉంది. సో నరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నా కూడా మనకి ఈ వెన్ను వంకర్లు రావచ్చు. మూడోది ఏంటంటే కండరాలకు సంబంధించిన వ్యాధులు ఏదున్నా కూడా ఈ వెన్ను వంకర్లు రావడానికి అవకాశం ఉంది. మన ఇండియాలో ఇంకొక కారణం ఏంటంటే పోస్ట్ ఇన్ఫెక్టివ్, అంటే ఏంటంటే వెన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చి వాటిని మనం ఐడెంటిఫై చేయకుండా అశ్రద్ధ చేసినట్లయితే ఈ ఇన్ఫెక్షన్ ఏం చేస్తుందంటే వెన్నుపూసలని తినేసి దానివల్ల వెన్ను వంకర్లు రావడానికి అవకాశం ఉన్నాయన్నమాట. అంతేకాకుండా పోస్ట్ ట్రామాటిక్, అంటే ఒక్కోసారి దెబ్బలు తగిలి వెన్నుపూసలు ఫ్రాక్చర్ అయ్యి అవి సరిగా అతుక్కోకపోతే అప్పుడు కూడా మనకి ఈ వెన్ను వంకర్లు రావడానికి అవకాశం ఉంది. ఇది మామూలుగా చిన్నపిల్లల్లో అంటే ఈ 10 to 18 years మధ్య వాళ్ళలో వెన్ను వంకర్లు రావడానికి కారణాలు. అదే ఇప్పుడు పెద్ద డిస్కస్ చేసే ముందు మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, భాషా గారు. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. చెప్పండి సార్ భాషా గారు. చెప్పండి సార్ భాషా గారు. నమస్తే అండి, చెప్పండి. మీ వాయిస్ క్లారిటీ లేదు భాషా గారు, ఒకసారి సరి చూసుకోండి. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది, క్లారిటీ లేక వాయిస్. సో మీరు అంటున్నట్టు అంటే పిల్లల్లో ఎందుకు వస్తుంది అంటారు? అంటే పిల్లల్లో అసలు రావడానికి కారణం ఏంటంటారు? చిన్నప్పుడు స్ట్రైట్ గానే ఉంటుంది కదండి అసలు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇడియోపాథిక్, అంటే చాలా మందిలో మనకు కారణాలు తెలియవండి. కానీ
85% వాళ్ళల్లో మనకు కారణాలు తెలియవు. ఇంకా తక్కిన 15%లో ఈ బై బర్త్ వెన్నుపూసలు డెవలప్ అవ్వకపోవడం కానీ, నరాలకు సంబంధించిన వ్యాధులు కానీ, ఈ కండరాలకు సంబంధించిన వ్యాధులు కానీ, మనం అనుకున్నట్టు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి వెన్నులో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ మనం గుర్తించక లోపల వెన్నుపూసలు దెబ్బతినడం వల్ల కానీ, లేకపోతే పోస్ట్ ట్రామాటిక్ దెబ్బలు తగిలి ఫ్రాక్చర్స్ అయ్యి ఆ ఫ్రాక్చర్ సరిగా మానకపోవడం వల్ల ఎక్కువగా చిన్నపిల్లల్లో ఈ కారణాల వల్ల రావచ్చండి. ఇప్పుడు మనం అనుకున్నట్టు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ డీజనరేటివ్ చేంజెస్ వలన, అంటే ఇప్పుడు డీజనరేటివ్ చేంజెస్ అంటే ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ మనం శరీరంలో మార్పులు వస్తాయి. ఆ విధంగానే ఇప్పుడు మనకి వెన్నులో కూడా మార్పులు వస్తాయి అన్నమాట. సో ఈ వెన్నులో మార్పులు రావడం వలన మనం వెన్ను వంకర్లు రావడానికి అవకాశం ఉంది. రెండు, వెన్ను పక్కకు వంగిపోవచ్చు, వెన్ను ముందుకు కూడా వంగిపోవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన గ్రాండ్ పేరెంట్స్ పెద్దవాళ్ళు ముందుకు వంగిపోయి నడుస్తూ ఉంటారు అనమాట. సో అది ఎందుకంటే వయసుతో వచ్చే కారణాల వల్ల వాళ్ళు. ఓకే, మీతో మాట్లాడటానికి కాలర్ ఉన్నారండి. శ్రీహరి గారు, హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, శ్రీహరి గారు చెప్పండి. మా మదర్కి అంటే 10 years నుంచి అంటే వెన్నుముక కొంచెం బెండ్ అయి ఉంటుంది. వెన్నెముక కొంచెం బెండ్ అయింది. బెండ్ అయింది అంటే పక్కకి వంగుతుందండి, ముందుకు వంగుతున్నట్టు అనిపిస్తుందా మీకు? ఎట్లా? తను పక్కకు పక్కకి ఒరిగిపోతున్నారు. ఓకే, అయితే తనకి ఏంటంటే తోడలో బాగా నొప్పి వస్తూ ఉంది. ఓకే. ఇది 10 సంవత్సరాల నుంచి ఉందండి ఆవిడకి ప్రాబ్లము? 10 years. ఇప్పుడు ఏంటి, ఆవిడ పని ఆవిడ చేసుకోగలుగుతున్నారా ఇంట్లో? అంటే పెయిన్ వస్తుంది కానీ ఆవిడ పని ఆవిడ చేసుకోగలుగుతున్నారండి? అంటే చేసుకోగలుగుతున్నారు కానీ వెన్నుముక బాగా అంటే ఈ తోడలో బాగా నొప్పి ఏర్పడుతూ అవుతా ఉంది. ఇప్పుడు మరి ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి? ఇన్నాళ్ళ నుంచి ఉంది కదా ఈ 10 years నుంచి. మామూలుగా డాక్టర్ దగ్గర పోతే ఇది నార్మల్గా ఇక ఇప్పుడు ఏజ్ బాధ కాబట్టి కొంచెం తగ్గడం కష్టం అని చెప్తున్నారు. అంటే ఒకటండి శ్రీహరి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ వెన్ను వంకర్లు పెద్ద వయసు వాళ్ళు, అంటే ఇది ఏజ్ పెరిగే కొద్దీ ఎవరికైనా రావచ్చండి. ఇది వయసుతో వచ్చే మార్పుల వలన ఈ వెన్ను పక్కకు వంగిపోవడం కానీ ముందుకు వంగిపోవడం కానీ జరుగుతుందండి. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి నడువు నొప్పి రావడం, ఈ బటక్స్ దగ్గర పిరుదుల దగ్గర నొప్పి రావడం, తొడల దగ్గర నొప్పి రావడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే బెడ్ రెస్ట్ అంటే పడుకొని ఉన్నప్పుడు ఈ నొప్పి అంత ఉండదండి. కొంచెంసేపు నుంచున్నా కానీ కొంచెంసేపు నడిచినా కానీ ఈ నొప్పి ఎక్కువ అవడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు నార్మల్గా దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటేనండి, ఈ నొప్పి వాళ్ళు భరించదగిన విధంగా ఉండి టాబ్లెట్స్తో మేనేజ్ చేసుకొని వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ అంటే రోజువారీ పనులు వాళ్ళు నార్మల్గా చేసుకోగలిగినట్లయితే దాన్ని ఆ విధంగా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మెయింటైన్ చేస్తామండి. ఒకవేళ నొప్పి తగ్గడం లేదు, డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు సరిగా చేసుకోలేకపోతున్నారు, దానివల్ల నడవలేకపోతున్నారు అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా అప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచిస్తామండి. ఆపరేషన్ చేసి పక్కకి వంగిన నడుముని మనం సరిచేయచ్చు అనమాట, అంటే స్ట్రైట్గా చేయొచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ నొప్పులు తగ్గిపోయి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ నార్మల్గా చేసుకోగలుగుతారండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలామంది చెప్పేది ఏంటంటే పెద్ద వయసు వాళ్ళల్లో ఆపరేషన్ చేయకూడదు ఇట్లా చెప్తూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వయసు పైబడినా కూడా వాళ్ళకి ఆపరేషన్ అవసరం అనుకుంటే, వాళ్ళకి నొప్పి ఇబ్బంది ఎక్కువగా ఉంటే మనం తప్పనిసరిగా ఆపరేషన్ చేసి లోపల ఉన్న ప్రాబ్లమ్ని సరిచేయచ్చండి. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. హలో, హలో సార్, మీ పేరు? వీరబాబు అండి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. ఓకే సార్, చెప్పండి ఓకే సార్. సార్ నా వీరబాబు అని మాట్లాడుతున్నాను, చిత్తూరు నుంచి అండి. చెప్పండి సార్, వినపడుతుంది. నమస్తే అండి సార్, సుబ్బయ్య గారు. నమస్తే అండి. ఇప్పుడు మా మిస్సెస్ 48 years అయింది. 48 years, ఓకే. 40 years అయింది. స్పైనల్ కార్డ్ వెన్నెముక ప్రాబ్లం అండి. ఓకే, ఏం ప్రాబ్లం అని చెప్పారండి? వెన్నెముక ప్రాబ్లం ఎంఆర్ఐ స్కాన్ తీయించుకున్నారండి డాక్టర్ గారు. ఓకే, ఎంఆర్ఐ స్కాన్ తీయించుకుని కృష్ణ ఎంఆర్ఐ అడ్వాన్స్ ని రాయవెల్లూరులో తీయించామండి. ఓకే. తీయించేస్తే అంటే రిపోర్ట్ ఏంటంటే level 4, level 5 డిసెస్ కొంచెం పక్కగా వచ్చేయండి. L4 L5 దగ్గర పక్కకి జరిగిపోయాయని చెప్పారు. 5 అండి. ఇప్పుడు ఆవిడకి కంప్లైంట్స్ ఏమున్నాయండి? మీ మిస్సెస్కి కంప్లైంట్స్ ఏమున్నాయండి? కంప్లైంట్ అయితే ఎప్పుడు అతను కాళ్ళు కింద పండిస్తలేదండి. పాదం కింద నడవలేకపోతున్నారు. కాళ్ళు నడవలేకపోతున్నారు, కాళ్ళు పడి కింద మోపుచేస్తుంటే సరిపోతుందండి. ఈ ఇబ్బంది ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఆవిడకి? ఇన్నాళ్ళ నుంచి అంటే ఇంచుమించుగా 6 months నుంచి ఉందండి. 6 months నుంచి ఉంది. మరి మెడిసిన్స్ అవి తీసుకుని ఉంటారు కదా, అవి తీసుకుంటే ఎట్లా ఉందండి? మెడికల్స్ చిత్తూరు తిరుపతి కీర్తి దాంట్లో మందులు వాడేవండి 1 month. ఓకే. ఆపరేషన్ కంపల్సరీ అన్నారండి. ఓకే, సరేనండి. అంటే ఇప్పుడు మీ మిస్సెస్కి వచ్చిన ప్రాబ్లం పేరేంటంటేనండి స్పాండైలోలిస్థెసిస్ అంటాం. అంటే స్పాండైలోలిస్థెసిస్ అంటే
ఇప్పుడు నార్మల్గా చూడండి, మన వెన్నుపూసలు ఉంటాయి కదా, మన నడుములో ఉండే బోన్స్ని మనం వెన్నుపూసలు అంటాం. ఈ వెన్నుపూసలు ఏంటంటే ఒకదాని మీద ఒకటి అరేంజ్మెంటు నార్మల్గా ఇప్పుడు గోడలో ఇటుకలు ఎట్లా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు ఉంటాయి అన్నమాట. కానీ కొన్ని కారణాల వలన ఈ క్రమం తప్పచ్చు, అంటే ఒకదాని మీద ఒకటి పక్కకి జరిగిపోవచ్చు అనమాట. దాన్నే మనం స్పాండైలోలిస్థెసిస్ అంటాం. అంటే మీ మిసెస్కి వచ్చిన ప్రాబ్లము ఈ స్పాండైలోలిస్థెసిస్ లాగానే అనిపిస్తుందండి మీరు చెప్పిన రిపోర్ట్ని బట్టి. ఇలా బోన్స్ ఒకదాని మీద ఒకటి పక్కకి జరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళల్లోకి వచ్చే నరాల మీద ఒత్తిడి పడి ఈ కాళ్ళు లాగడం, నడవలేకపోవడం, ఎక్కువసేపు నుంచోలేకపోవడం, ఇటువంటి కంప్లైంట్స్ రావచ్చు అనమాట. కానీ ఈ స్పాండైలోలిస్థెసిస్ ఉన్న అందరికీ ఆపరేషన్ చేయడం అనేది జరగదండి. ఇప్పుడే చెప్పుకున్నాం, ఏదైనా వాళ్ళ కంప్లైంట్స్ మెడిసిన్స్ ఫిజియోథెరపీ ద్వారా కంట్రోల్లో ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తామండి. ఒకవేళ మనం మెడికల్ ట్రీట్మెంట్ కూడా ట్రై చేసి ఈ నొప్పి తగ్గడం లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అనుకుంటే మాత్రం అప్పుడు ఏం చేస్తామంటే ఈ పక్కకి జరిగిన వెన్నుపూసల్ని కరెక్ట్గా ఒరిజినల్ పొజిషన్లో పెట్టి కదలకుండా స్క్రూస్ అది వేసి ఫిక్స్ చేస్తే దానివల్ల ఆవిడ నొప్పులు కంప్లీట్గా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయండి. అంటే చాలామంది స్కూల్ పిల్లలు, ఇప్పుడు ఎక్కువ మంది స్కూల్ పిల్లలు చూసుకుంటే కనుక వాళ్ళ వీపు మీద కూడా పెద్ద మూటలాగా ఇంత స్కూల్ బ్యాగ్స్ ఉంటాయండి. అవును. సో వాటి వలన కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు ఫ్యూచర్లో? ఎందుకంటే వీళ్ళు 10 years లోపే చిన్న పిల్లలు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు కూడా చూసుకుంటే కనుక హెవీగా బ్యాగ్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వెన్ను వంకర్లు రాకపోయినా వీళ్ళలో ఏంటంటే ఫ్యూచర్లో ఈ బ్యాక్ పెయిన్స్, ఈ నెక్ పెయిన్స్, ఈ షోల్డర్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు స్కూల్ బ్యాగ్స్ ప్రాపర్ పద్ధతిలో లేకపోతే వీళ్ళకి ఈ బ్యాక్ పెయిన్తో పాటు తర్వాత ఈ డిస్క్లు అని చెప్పాను కదండి, వెన్నుపూసల ప్రతి రెండు బోన్స్ మధ్యలో ఉండే కండలాంటి పదార్థం, సో అవి కూడా త్వరగా దెబ్బతిని దానివల్ల ఈ బ్యాక్ పెయిన్తో పాటు వీళ్ళకి ఈ సయాటికా కంప్లైంట్స్ ఇటువంటివి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బ్యాగ్స్ ఎట్లా ఉండాలి, ఈ స్కూల్ బ్యాగ్స్ ఎట్లా ఉండాలని మనం చూస్తే, అంటే కరెక్ట్ పద్ధతిలో ఉండాలండి. ఈ స్కూల్ బ్యాగ్స్ ఎట్లా ఉండాలని చూస్తే, ఇప్పుడు స్కూల్ బ్యాగ్స్ ప్రతి 2 భుజాల మీద వేసుకొని వెళ్ళాలండి. ఒక భుజం మీద వేసుకొని వెళ్తే ఈ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా ఉండదు. సో అందు గురించి మనం స్కూల్ బ్యాగ్ తప్పనిసరిగా 2 భుజాల మీద వేసుకోవాలి, ఒకటి. రెండోది ఏంటంటే స్కూల్ బ్యాగ్ వెయిట్ ఏంటంటే ఇప్పుడు పిల్లల వెయిట్లో 10 to 15% ఆఫ్ ది చైల్డ్ బాడీ వెయిట్ అంతే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ 30 kgs ఉంటే ఈ స్కూల్ బ్యాగ్ యొక్క బరువు 3 to 4 kgs కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే పిల్లవాడి బరువులో 10 నుంచి 15% కంటే ఈ స్కూల్ బ్యాగ్ బరువు ఎక్కువ ఉండకూడదు అనమాట. ఎక్కువ ఉంటే డెఫినెట్గా వీళ్ళలో ఫ్యూచర్లో బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి యాక్చువల్గా ఈ స్టడీ చేసింది ఆస్ట్రేలియా మెల్బోర్న్ యూనివర్సిటీ వాళ్ళు స్టడీ చేసి వాళ్ళ ఫైండింగ్స్ చెప్పారనమాట. ఇంకోటి మూడో పాయింట్ ఏంటంటే ఈ స్కూల్ బ్యాగ్ వేసుకుని ఉన్నప్పుడు లోపల పుస్తకాలు మనం ఎలా పెట్టుకుంటాం, అరేంజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లావుగా ఉండే పుస్తకాలు మనకి స్కూల్ బ్యాగ్ మనం వేసుకున్నప్పుడు లావుగా ఉండే పుస్తకాలు మనకి వెన్నుకు దగ్గరగా ఉండేటట్లు పెట్టుకోవాలి. అదే సన్నగా ఉండే పుస్తకాలు స్కూల్ బ్యాగ్ వెనకాల భాగంలో ఉండేటట్లు చూసుకోవాలి. ఈ 3 పాయింట్లు ఏంటంటే తప్పనిసరిగా అందరూ తల్లిదండ్రులు గమనించాలి, టీచర్స్, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా తప్పనిసరిగా గమనించి జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే వీళ్ళకి ఫ్యూచర్లో ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి. ఓకే, మీతో మాట్లాడటానికి మరో కాలర్ ఉన్నారండి. నగేష్ గారు, సార్ డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ చెప్పండి సార్. నగేష్ గారు వినపడుతుంది. సార్ నమస్తే అండి, నా పేరు నగేష్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు నా మిస్సెస్కి ఏమో, సార్ నమస్కారం సార్ డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నా మిస్సెస్కి ఏమో ఇప్పుడు ఈ వెన్నుపూస వెన్ను దగ్గర సార్ కరెక్ట్గా ఓకే. అది మన డాక్టర్ గారికి చూపిస్తే ఆర్థోపెడిక్ డాక్టర్ గారికి ఆయన ఏమన్నారంటే ఎక్స్రే తీసిన తర్వాత ఓకే నడుము దగ్గర మిసెస్ కి వెన్నుపూస అనేది స్ట్రైట్ వచ్చిందండి, అక్కడ బెండ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే తుంటి దగ్గర కూడా కూర్చుంటే విపరీతమైన పెయిన్ వస్తుంది సార్. కూర్చుంటే ఎక్కువగా వస్తుంది అంటే కరెక్ట్గా డాక్టర్ ఏం చెప్పారండి? వెన్నుపూస అనేది బెండ్ అనేది లేదండి, వెన్ను స్ట్రైట్గా అయిపోయింది, బెండ్ అనేది లేదని చెప్పారు. అవును సార్. అవును. ఇప్పుడు మీకు ఆవిడకి నొప్పి ఎన్నాళ్ళ నుంచి వస్తుందండి? అవును సార్. అది ఇప్పుడు ఈ పెయిన్ అనేది 2 months నుంచి ఉంటున్నా సార్. 2 months నుంచి మాత్రమే ఉంటుంది? అవును సార్. ఇప్పుడు టాబ్లెట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా వాడారండి? ఇప్పుడు అది ఫిజియోథెరపీ చేయిస్తున్నారు సార్. చేయించుకుంటే నొప్పి ఎలా ఉందండి? మీరు టీవీ చూడొద్దండి, మాట్లాడిన ఫోన్లో టీవీ వంక చూడకుండా ఫోన్లో చెప్పండి. సార్
అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక 1 వీక్ అయింది సార్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేశారు సార్. అదే ఇప్పుడు ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే నొప్పి ఎట్లా ఉంటుందండి? తక్కువ ఉన్నారు సార్, పర్వాలేదు, కొంచెం తగ్గినట్టు ఉంది సార్. అంటే చూడండి సార్, అంటే నాగేష్ గారు, అంటే మీరు చెప్పింది ఏంటంటే వెన్ను స్ట్రైట్గా అంటే ఉండాల్సిన బెండ్ లేదని చెప్పారు కదా. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకి స్పైన్ని పక్క నుంచి చూస్తే, పక్క నుంచి గమనించినట్లయితే స్పైన్ ఎస్ షేప్లో ఉంటుందండి. అంటే పైనుంచి కింద వరకు ఎస్ షేప్లో ఉంటుంది. నడుములో ఏంటంటే కాన్కేవిటీ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వలన అది స్ట్రైట్గా అయిపోతుంది. దాన్నే మేము ఫ్లాట్ బ్యాక్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లాట్ బ్యాక్ రావడానికి కారణాలు మామూలుగా ఏంటంటే తక్కువ, అంటే వీళ్ళ కేసులో ఏంటంటే ఓన్లీ 2 monthsలో నుంచి పెయిన్ అని చెప్తున్నారు. ఈ ఫ్లాట్ బ్యాక్ మనకి ఎక్స్రేలో కనిపించడానికి కారణం ఒకటి ఏంటంటే చుట్టుపక్కల ఉన్న కండరాలు స్టిఫ్గా ఉన్నట్లయితే, టైట్గా ఉన్నట్లయితే మనకి ఫ్లాట్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంది. దీన్నే మేము మజిల్ స్పాజమ్ అంటాం అనమాట. ఇటువంటి ఏంటంటే ఈ మజిల్ స్పాజమ్, ఈ మజిల్ టైట్నెస్ తగ్గడానికి మజిల్ రిలాక్సెంట్స్ వాడితే చాలామందిలో తగ్గిపోతుందండి. అది ఒక కారణం, సింపుల్ కారణం. రెండో కారణం ఏంటంటే మనం పెద్దవాళ్ళల్లో వెన్ను వంకరలని ముందుకు వంగిపోతారని చెప్పుకున్నాం కదండి. ఈ ముందుకు వంగిపోయి మనకి కనిపించేటప్పటికీ నార్మల్గా ఏంటంటే ఈ ఫ్లాట్ బ్యాక్ ఫస్ట్ స్టేజ్ ఫ్లాట్ బ్యాక్ అనమాట. మనకి పైకి తెలియదు, అంటే నడుము ముందుకు వంగిపోతుందని చెప్పి మనకి తెలియదు అనమాట. కానీ ఎక్స్రేలు తీస్తే నడుము స్ట్రైట్గా అయిపోవడం, ఆ తర్వాత స్ట్రైట్గా అయిన తర్వాత వాళ్ళు మెల్లిగా ముందుకు వంగడం మొదలు పెడతారనమాట. సో ఫ్లాట్ బ్యాక్ లోపల కండరాలు ఇబ్బంది ఉన్నా రావచ్చు, లేకపోతే లోపలే వెన్ను ముందుకు వంగిపోవడం మొదలు పెడితే ఎర్లీ స్టేజెస్లో మనకి ఫ్లాట్ బ్యాక్ ఉండడానికి అవకాశం. ఓకే అండి, లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 1.